హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం టాలీవుడ్ పరిశ్రమని, సోషల్ మీడియాని ఒక ఊపేస్తున్నటువంటి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి అయితే చర్చించుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా లోతుగా అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇక అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? వీరిద్దరూ వచ్చింది మెగా కాంపౌండ్ నుంచేనే కదా. అసలు వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారా? ఫ్యాన్స్ని చూసి వీరు హీరోలు అయ్యారు. హీరోలు అనేది హీరో అయిన తర్వాతనే ఫ్యాన్స్ ఏర్పడతారు. కానీ నేను ఫ్యాన్స్ని చూసి హీరోనయ్యాను అనేది మాత్రం పచ్చి నిజం. ఈ మధ్య అల్లు అర్జున్ ఆ మాట వినడంతో అల్లు అర్జున్పై ఉన్నటువంటి నెగిటివిటీ మరింత స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. దీంతో ఇంకేముంది, పుష్ప 2 కోసం వెయిటింగ్. ప్రతి ఒక్కరూ పుష్ప 2 ఎప్పుడు వస్తుందా, దాని ఫ్లాప్ చేద్దామా అనే ఉద్దేశంతో పీకే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఎందుకు చాలాసార్లు తన మనసులోని అక్కసును బయటకు కక్కేస్తున్నాడు, లోపల పెట్టుకోలేకపోతున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్పై, మెగా కుటుంబంపై అతనికి విరుద్ధమైన భావాలు ఉండి ఉండవచ్చు. ఇంతమంది 11-12 మంది హీరోల మధ్యలో అతడు ఇమడలేకపోవచ్చు. మెగా కాంపౌండ్లో ఉన్నటువంటి 11 మంది హీరోలు ఏ హీరో కూడా బయటకు రావాలనే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ అల్లు అర్జున్ ఎందుకు చేయాలనుకుంటున్నాడు? మెగా కాంపౌండ్ నుంచి బయటికి ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. గంగోత్రి సినిమా అరంగేట్రం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అతన్ని వెటకారంగా హేళన చేయడం చూసాం. కానీ మెగా ఫ్యాన్స్ మటుకు మెగాస్టార్ అల్లుడు అనే ఉద్దేశంతో ఆ సినిమాని చూడడం, తర్వాత వచ్చిన ప్రతి సినిమాను మెగా ఫ్యాన్స్ చూసి ఆదరించడం జరిగింది. నా ఫ్యాన్స్ను చూసి నేను హీరో అయ్యాను అనే మాట గంగోత్రి సినిమాకు ముందు చెప్పుండాలి. చాలా సందర్భాల్లో అల్లు అర్జున్ నోరు పారేసుకోవడం జరిగింది. ఏ సినిమాకైనా మొదటి టికెట్ తెగేది మెగా ఫ్యాన్స్దే అనే మాట అన్న అల్లు అర్జున్ నేడు నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా. అవసరమా? ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఎందుకు నువ్వు ఇంత ఆవేశంగా బయటకు రావడానికి కారణం ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పేయి. తర్వాత నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నీ సినిమాను చూస్తారు. అప్పుడు నీ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూసుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కరు కూడా బయట వచ్చి మా మధ్య సమస్య ఇది అని వచ్చి చెప్పలేకపోతున్నారు. అసలు చెప్పలేదు కూడా. వారు ఇస్తున్నటువంటి చిన్న హింట్స్తో వారికి ఉన్నటువంటి అభిమాన గణం రెచ్చిపోతున్నారు. నీ సినిమా రిలీజ్ అవని, అది ఫ్లాప్ అవుతుంది, నేను చూస్తా అని అసలు నోటికి వచ్చినంత మాటలు అనేస్తున్నారు డైరెక్ట్గానే. అల్లు అర్జున్ అయితే ఈ మధ్య మోహన్ బాబు ఫ్యామిలీ టార్గెట్ ఉండేది మెంబర్స్కి, కానీ ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ వారికి టార్గెట్ అయిపోయాడు. అల్లు అర్జున్ ఇంతటి పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మెగా అనే వృక్షం కింద ఎదుగుతున్న మొలక, ఆ మొలకగానే ఉండిపోవాలని ఎవరూ కోరుకోరు. ఆ మొలక కూడా ఒక వృక్షం అవ్వాలి, ఆ వృక్షం కూడా పళ్ళు కాయాలి. సో ఆ విధంగా అల్లు అర్జున్ అనుకుంటే తప్పేం లేదు. తను కూడా ఎదగాలి, తనకంటూ ఒక స్టార్డమ్ రావాలి, తనకంటూ ప్రేక్షకులు ఉండాలి అనే ఆలోచన బాగుంది. కానీ మనం ఎదిగిన తీరు, ఎదిగిన విధానం, ఎదుగుతున్న బాటా ప్రతి ఒక్కటి మెగా కాంపౌండ్ నుంచి మనకు అందింది. ఒకవేళ నువ్వు మెగా కాంపౌండ్లోనే ఉండిపోతే నీకొచ్చే నష్టం ఏంటి? ప్రత్యేకంగా నీకు ఆర్మీ ఎందుకు? మెగా ఫ్యాన్స్ ఉన్నారుగా నిన్ను ఆదరించడానికి. కోట్ల కలెక్షన్స్ వచ్చింది అన్ని సినిమాలకి మెగా ఫ్యాన్స్ వల్లనే కదా. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఒక వ్యక్తి అన్నాడు, నీ ఫ్యాన్స్ మాత్రమే నీ సినిమా చూస్తే నీకొచ్చే కలెక్షన్స్ ఎంత? ఏ హీరోకైనా అంతే. సినిమా బాగుంటే ఎటువంటి ప్రేక్షకుడైనా వెళ్ళి సినిమా చూస్తాడు. ప్రేక్షకులు, అభిమానుల మధ్య మనం చిచ్చు పెట్టేయాలని చూస్తే మన సినిమాకే నష్టం. ఈ విషయానైతే అల్లు అర్జున్ తెలుసుకోలేకపోతున్నాడు.
పవన్ కళ్యాణ్పై అతనికి ఎందుకంత అసూయ, పగ, ప్రతీకారాలు మనం ఒక్కసారి ఆలోచిద్దాం. పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్కి విరుద్ధంగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీ మామే కదా. మన ఇళ్ళల్లో కూడా మామ అల్లుళ్ళ మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి, కొట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, చివరికి ఒకటైపోతాం. కానీ అల్లు అర్జున్ దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాడు. అతను ఎంత ప్రయత్నిస్తున్నా అతని ప్రయత్నాన్ని తన తండ్రి కానీ, తన మేనత్త అయినటువంటి సురేఖమ్మ కానీ, మిగతా వాళ్ళ తమ్ముడు కానీ ఎవరు కానీ ఖండించలేకపోతున్నారు. ఎందుకు? దీనివల్ల నష్టం అనేది మెగా ఫ్యామిలీకి ఏమాత్రం ఉండదు. నష్టమంతా అల్లు అర్జున్కే. ఇన్నాళ్ళు అతడు సంపాదించుకున్న స్టార్డమ్ పేరు మొత్తం కూడా పోయే పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పటికే మించిపోలేదు. అల్లు అర్జున్ బయటికి వచ్చి మెగా ఫ్యామిలీతో కలిసిపోతే బాగుండదు అనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ కూడా వచ్చింది మెగా కాంపౌండ్ నుంచే, మెగా తమ్ముడుగానే వచ్చాడు. అతడేమీ విర్రవీగలేదు. చిరంజీవికి మించిన అభిమానాన్ని, చిరంజీవికి మించిన స్టార్డమ్ని, చిరంజీవికి మించిన కలెక్షన్స్ని అతడు సృష్టించి ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు. అయినా ఏనాడు కూడా విర్రవీగలేదు. నేను నా స్థాయి ఇది, నేను ఇండస్ట్రీని ఏలే మొనగాన్ని అని ఏనాడు అతను అనుకోలేదు. ఎప్పుడు కూడా తమ్ముడు అని అనిపించుకున్నాడు. మెగా బ్రదర్ అని అనిపించుకోవడానికి అతడు ఇష్టపడుతున్నాడు. దీంతో అతని విలువ మరింత రెట్టింపు అవుతుందే కానీ ఏమాత్రం తగ్గలేదు. కానీ అల్లు అర్జున్కి వచ్చిన నొప్పి ఏంటి ఇక్కడ? ఒకవేళ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అభిమానుకులు హింట్ ఇచ్చాడో ఇంకా మన అల్లు అర్జున్ పరిస్థితి చెప్పలేం. నిజం. ఒకసారి అల్లు అర్జున్ ఈ విషయాన్ని అయితే ఆలోచిస్తే బాగుంటుంది. తన అన్న బైక్ వచ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ వదలలేదు. జీవిత రాజశేఖర్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చీల్చి చెండాడేశాడు. ప్రస్తుతానికి వారి పరిస్థితులు ఏంటి? ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించాలి అల్లు అర్జున్ గారు. మీరు ఆవేశంలో ఆలోచనలు తీసుకోవద్దు. మీకు అండగా మెగా కాంపౌండ్ ఉంది, మెగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఈరోజు అద్భుతమైన విజయాలను సాధిస్తున్నారు. వీరు మెగా అభిమానులు ఆదరించబట్టే మీ సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. మోహన్ బాబు ఒకప్పుడు గొప్ప నటుడు, చిరంజీవికి మించిన నటుడు అని కూడా అనిపించుకున్నాడు. అటువంటి నటుడు పరిస్థితి ఈరోజు ఏమైంది? మంచు ఫ్యామిలీ ఈరోజు ఏమైంది? వారి కలెక్షన్స్ వస్తున్నాయా? లేవు కదా. ఇదంతా ఎందువల్ల? అన్నీ చూస్తున్నావుగా, నువ్వేం చిన్నపిల్లాడేం కాదు కదా. సోషల్ మీడియాలో జరిగే ప్రతి విషయాన్ని నువ్వు చూస్తుంటావు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి అంశము నీకు తెలుసు. మరెందుకు? ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. అల్లు అర్జున్ మెగా కుటుంబంతో మళ్ళీ కలిసిపోతే అతడి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. సో నేను బయటకు వచ్చేస్తా, నేను ఇంతే, నా స్టార్డమ్ నాకుంది, నా స్థాయి వేరే, నేను నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతా అనే ధీమా అయితే నీకు ఉండొచ్చు. నువ్వు ఎంత ఎదిగినా అల్లు అర్జున్ గారు చిరంజీవి స్థాయిని అయితే చేరుకోలేరు కదా. పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి భక్తులు, డివోటీస్, అంతమంది అభిమాన గణాన్ని అయితే నువ్వు సంపాదించుకోలేవు కదా. మరెందుకు నీకు ఈ తాపత్రయం? వారి నీడలో ఉంటూ వారికన్నా గొప్పగా ఎదుగు. వారి నీడలో ఉంటూ వారు మెచ్చుకునే విధంగా ఎదుగు, తప్పులేదు. వారే వద్దు అనుకుని నువ్వు బయట వచ్చేస్తే మాత్రం నువ్వు మాకు వద్దే వద్దు అంటుంది మెగా ఫ్యాన్స్. గుర్తుపెట్టుకో, డిసెంబర్ 6 అనుకుంటా పుష్ప 2 రిలీజ్. ఆ రోజు పరిస్థితులు మాత్రం ఊహకు అందటం లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచే ఇంతటి నెగిటివిటీని అయితే అల్లు అర్జున్ సంపాదించుకున్నాడు. మెగా ఫ్యాన్స్ మొత్తం అల్లు అర్జున్కి యాంటీగా నిలబడుతున్నారు.
అతని సినిమాను ఫ్లాప్ చేయడానికే కంకణం కట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఏ విధంగా నెగ్గుకు రాగలడు అనేది మాత్రం చెప్పలేం. ఈ విషయమై అభిమానులైతే ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ, ఒకరిపై ఒకరు నోరు విరుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసుకుంటున్నారు. ఒకరిని ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. కానీ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ ఒక్కరు కూడా దీని ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు. ఎందుకు అంటే వీరి మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి అనే హింట్ అయితే ప్రేక్షకులకు ఇస్తున్నట్టే కదా. మెగా కుటుంబానికి వచ్చినటువంటి లోటేమీ లేదు. చిరంజీవి తర్వాత, పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి స్టార్డమ్ నిలబెట్టుకునే సత్తా వారి కొడుకులు రామ్ చరణ్కి ఉంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్కి ఉండొచ్చు. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టే సత్తా అయితే అల్లు అర్జున్కి లేదు ప్రస్తుతానికి. పవన్ కళ్యాణ్ అనుకుంటే అల్లు అర్జున్ని పూర్తిగా తొక్కేయగలడు. ఒక్క చిన్న హింట్ ఇస్తే చాలు. కానీ ప్రతి ఒక్కరూ సైలెంట్గా వేచి చూస్తున్నారు. కానీ అభిమానులు అనుకుంటున్నదే నిజం కావచ్చు. పుష్ప 2 పరిస్థితి ఏమవుతుందో ఏ ఒక్కరు కూడా ఊహకందనంత విధంగా ఉంది. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠే. సినిమా ఎంత బాగున్నా వసూళ్ళు మాత్రం తగ్గిపోతాయి అనేది మాత్రం వాస్తవం. అల్లు అర్జున్ ఈ విధంగా ఆలోచించవచ్చు. మన తాతగారి పేరు, మన నాన్నగారి పేరు మనం నిలబెడదాం. మనకంటూ ఒక కుటుంబం ఉంది కదా. మన తాతగారు చిరంజీవి గారు ముందు నుంచి కూడా సినిమాల్లో ఉండారు కదా. చిరంజీవి కంటే గొప్ప నటుడు కదా మా తాతగారు అని ఒక ఆలోచన అయితే అల్లు అర్జున్లో ఉండవచ్చు. తప్పేం లేదు. అల్లు అర్జున్ తాతగారు చిరంజీవి కంటే సీనియర్ నటుడు. చిరంజీవికి కూతుర్నిచ్చిన మామగారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అల్లు అర్జున్కి అటువంటి తెగింపు ఉండడంలో తప్పేం లేదు. కానీ నువ్వు ముందుకెళ్ళు, ఇంకా వెళ్ళు. కానీ నువ్వు ఇక్కడ మెగా కుటుంబం యొక్క సపోర్ట్ తీసుకుంటే నీ విజయాలకి ఇంకా తోడు చేకూరుతుంది. మరిన్ని అద్భుతాలు అయితే నువ్వు సృష్టించగలవు. విడిపోయి నువ్వు సాధించేది ఏమి ఉండదు అల్లు అర్జున్ గారు. ఇంకొక మంచు విష్ణు కాకుండా చూసుకో. ప్రస్తుతానికైతే ట్రోలర్స్కి బాగా తినేస్తున్నారు నిన్ను. ఒకప్పుడు మంచు విష్ణుని, మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసే ట్రోలర్స్ నేడు మంచు వద్దు, అల్లు అర్జున్ ముద్దు అనే స్టేజ్కి నువ్వు వచ్చేసావు. నువ్వు నేషనల్ అవార్డు విన్నింగ్ కొట్టావు, కానీ నేషనల్ లెవెల్లో ఆలోచించలేకపోయావు. ఇది నీ తప్పే, ముమ్మాటికి నీ తప్పే. దీన్ని సరిదిద్దుకుంటే నీకు మరింత మంచి భవిష్యత్తు ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఎనీవే, వీరి మధ్య గొడవలకు అంతటికీ తెరబడుతుందని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కలెక్షన్స్ పెరుగుతాయా, తగ్గుతాయా, నిజమైన ఆర్మీ ఉందా, అసలు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా అల్లు అర్జున్ నెట్టుకు రాగలడా అనే క్వశ్చన్స్ అన్నిటికీ పుష్ప 2 రిలీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.